నమస్తే, అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలు మొబైల్ అడిక్షన్కి ఎక్కువగా గురవుతున్నారు. ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. ఏంటి మరి పిల్లల్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి? వాళ్ళను చిన్నప్పటి నుంచే కౌన్సిలింగ్ సెంటర్కి తిప్పాలా, లేకపోతే పేరెంట్సే బయటికి తీసుకురావచ్చా అన్నది మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ ఫోన్ లాక్కోవడము లేకపోతే టీవీ ఆఫ్ చేస్తేనో సమస్య పరిష్కారం కాదు. వాటి వల్ల సమస్య పెరుగుతుంది. బాగా పేచీలు పెడతారు. మీరు మొబైల్ లాక్కోవడం వల్ల ఉపయోగం ఏంటి? చిన్నపిల్లలకైతే అన్నం తినిపించడానికి కూడా మీరు మొబైల్ చేతికిస్తున్నారు. అంటే ప్రారంభం చేసింది మీరే కాబట్టి దాని నుంచి బయటపడాల్సింది కూడా పేరెంట్సే శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడైతే మీ విలువైన సమయాన్ని పిల్లలకు కేటాయిస్తారో ఖచ్చితంగా ఈ మొబైల్ అడిక్షన్ అన్నది పోతుంది. ఏ విధంగా పిల్లల్ని ఎంగేజ్ చేయాలి? ఎప్పుడు కూడా వాళ్ళను ఆటలతో పాటలతో ఎంగేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా బయటకు వస్తారు. రకరకాల గేమ్స్ ఆడియచ్చు. రకరకాలగా వాళ్ళను అంటే సంగీతం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలైతే మ్యూజిక్ క్లాసెస్కి తీసుకెళ్ళొచ్చు, లేదా ఆటలు ఇష్టం ఉంటే రకరకాల ఆటలు ఆడించవచ్చు. ఇంట్లో కూర్చొని ఆడుకునేవి ఉంటాయి అంటే చెస్, క్యారమ్స్, ఇంకా ఇతర మోనోపలి అని ఇప్పుడు రకరకాల గేమ్స్ వచ్చాయి. అవి బాగా పిల్లలను షార్పెన్ చేస్తాయి. బాగా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలకు దానిపైన ఆటలపైన ఇంట్రెస్ట్ పెరుగుతుందో మొబైల్ గురించి అసలు ఆలోచించరు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలను ఆడించాలి. బయటికి తీసుకెళ్ళి పార్కులకు తీసుకెళ్ళో, లేకపోతే గ్రౌండ్స్ ఏమన్నా ఉంటే అక్కడికి తీసుకెళ్ళో గేమ్స్లలో వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలి. గేమ్స్లలో శ్రద్ధ పెరిగే విధంగా మీరు వాళ్ళను డెవలప్ చేయాలి. వాటి గురించి చెప్పాలి. ఇట్లా మనం ఈ రంగంలోకి ముందుకెళ్ళొచ్చు. చిన్నప్పటి నుంచే పిల్లలకు అర్థం అవుతుంది. కాబట్టి మీరు అన్ని వాటి గురించి బయటికి తీసుకెళ్ళినప్పుడు మీకు ఏదైనా బయట కార్లు కనిపిస్తాయి, కార్ల గురించి వాళ్ళతో మాట్లాడాలి. బైకులు కనిపిస్తాయి, బైకుల గురించి మాట్లాడాలి. ఏవి బయట వాళ్ళకు యూనిక్ అనిపిస్తుందో వాటి గురించి మాట్లాడినట్టయితే పిల్లలు అసలు ఫోన్ గురించి ఆలోచించరు. మీ సమయాన్ని వాళ్లకు వెచ్చిస్తే ఆ మొబైల్ అడిక్షన్ నుంచి పిల్లలను ఈజీగా బయటికి తీసుకురావచ్చు. వాళ్ళ చదువులో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మొబైల్ చేతిలో ఉంటుందో చదువుపైన దృష్టి ఉండదు. ఎప్పుడు ఏం చూడాలా అన్నదే ధ్యాసలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పిల్లలపైన మీరు శ్రద్ధ పెట్టండి. ఆటలు ఆడించండి, పాటలు పాడించండి. డ్రాయింగ్ ఇష్టం ఉంటే డ్రాయింగ్, ఇంకేదైనా యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీస్ చేయించడం. వాళ్ళు కలిసి ఆడినప్పుడే వాళ్ళు బయటపడగలుగుతారు. కాబట్టి పేరెంట్స్దే ఇక్కడ బాధ్యత ఎక్కువగా. కాబట్టి చిన్నప్పుడే మీరు ఈ పిల్లలతో ఆటలు పాటల మీద దృష్టి మరల్చినట్లయితే మొబైల్ వైపు వెళ్ళరు వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.